క్రైస్తవులు అన్యులను పెళ్లి చేసుకోవచ్చా? ఈ ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు. కొంతమంది చేసుకునే తర్వాత నా పార్ట్నర్ని దేవునిలోకి మార్చుకుంటానని ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తూ ఉంటారు. దీని గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అని పౌలు గారు చెప్తున్నారు. మనం సొలొమోను మహారాజును కనుక చూస్తే, అనేక మంది అన్యులైన భార్యలను చేసుకోవడం వల్ల అంత జ్ఞానవంతుడినే వారు దేవునికి దూరంగా తిప్పివేశారని రాయబడి ఉంటుంది. అందుకే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వాక్యం నుండి 4వ వాక్యం చూస్తే, నీవు అన్యులతో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, వారు ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు దారి మళ్లించుదురు అని దేవుడు అక్కడ చెప్తారు. వివాహం అనేది చిన్న విషయం కాదు, అది జీవితానికి ఒక నిబంధన. కాబట్టి నీవు జాగ్రత్త కలిగి నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. అందుకే